హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినా అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసినా రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో రివర్సల్ క్యాండిల్, దోజీ క్యాండిల్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ప్రీవియస్ వీక్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీలో ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అదే మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో కూడా క్లియర్లీ మార్కెట్ అనేది ఒక దోజీ క్యాండిల్ అంటే రివర్సల్ క్యాండిల్ చూపిస్తుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ బోత్ సైడ్స్ మూవ్ వచ్చింది, డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ రెండు సైడ్ మూవ్ వచ్చింది మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్. యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఒక 3 to 4 days అనాలిసిస్ మనం చూసుకుందాం. అండ్ పర్టికులర్లీ ఈ ఏరియా నుంచి మనం అనాలిసిస్ చూసుకుందాం. ఇక్కడ మార్కెట్ చూడండి, మార్కెట్ ఈ రేంజ్ని బ్రేక్ డౌన్ అయింది అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది 24,335 అండ్ 24,350 యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఎందుకంటే ఇదే ఏరియా నుంచి మళ్ళీ మనం చూసినట్టయితే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, రైట్. అండ్ దాని తర్వాత ఈ పర్టికులర్ క్యాండిల్ లో కింద మీరు చూడండి, మార్కెట్ ఆల్మోస్ట్ 3 days ఇదే రేంజ్లో మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా మీరు డ్రా అవుతుంది. దానిపైన మార్కెట్ వెళ్ళినట్టు వెళ్ళి ఫేక్ అవుట్ అయింది అండ్ ఈ లెవెల్స్ పైన ఫేక్ అవుట్ అయింది. మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయలేకపోయింది. అంటే 24,300 to 350 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది రేపటికి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మీకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది, ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ టైపు. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ పాయింట్ కింద ఉంది అండ్ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. అండ్ ఇక్కడ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఒక లో ఉందో దాని కింద ఉంది. దానికన్నా ముందు మీరు చూసినట్టయితే ఆ క్యాండిల్ ఒక క్లోజింగ్ పాయింట్ దగ్గర యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సో ప్రైస్ నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ నెగిటివ్ కనిపిస్తుంది, అంటే ప్రైస్ యాక్షన్కి వచ్చే నెగిటివే కనిపిస్తుంది. శ్రీలంక కూడా అంత స్ట్రెంత్ కనిపించట్లేదు మార్కెట్లో. ఏదైతే మనకి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టినాం అనుకోండి, మార్కెట్ అయితే డౌన్ సైడ్ 23,800 లెవెల్ నుంచి అయితే రికవరీ చేసింది. బట్ ఓవరాల్గా ప్రైస్ క్లోజింగ్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా 24,000 లెవెల్ కింద మనకి ప్రైస్ అనేది క్లోజ్ అయింది. 24,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్కనే యాక్ట్ చేస్తుంది. సో మండేకి మనకి రేపు మార్కెట్ పాజిటివ్కి టర్న్ అవ్వాలనుకోండి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ మనం చూసామనుకోండి, ఒక 70 to 80 పాయింట్స్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది. ఒకవేళ అదే పాజిటివే ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, సో పాజిటివే మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 80 పాయింట్స్ పైన ఓపెన్ అయితే 24,000 లెవెల్ పైన మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో 24,000 లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అట్లీస్ట్ 24,100 ప్రీవియస్లో ఒక రెసిస్టెన్స్ ఏరియా అది బ్రేక్అవుట్ అవ్వాలి అండ్ 24,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేయాలి. అప్పుడే మనం అప్ సైడ్కి మళ్ళీ మార్కెట్ వెళ్తున్నట్టు టువర్డ్స్ 24,200 లెవెల్ అండ్ 24,300 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు 200 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మార్కెట్ 24,100 to 24,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే మళ్ళీ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,000 లెవెల్ని బ్రేక్ చేసింది అనుకోండి, 24,000 లెవెల్ని కనుక బ్రేక్ చేసింటే అప్పుడు మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి అప్ సైడ్ బౌన్స్ చేసింది. ఇక్కడ కూడా మార్కెట్ బౌన్స్ చేసింది. అండ్ మనం చూసినట్టయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ 23,800 నుంచే బౌన్స్ చేసింది. సో యాజ్ ఆఫ్ నో కంప్లీట్లీ మనం రేంజ్ చూసుకున్నట్టయితే నిఫ్టీది అప్ సైడ్లో మనకి 24,350 టు డౌన్ సైడ్లో 23,800 ఒక రేంజ్ వస్తుంది. ఈ రేంజ్ మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్లో ఫర్దర్గా ట్రెండింగ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో కూడా అంతే, సెన్సెక్స్ కూడా సేమ్ ఒక రేంజ్లో ఉంది. ఓకే,
క్లియర్. సో ఇక్కడ నేను అన్ని కూడా క్లియర్ చేద్దాం, దాని తర్వాత ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకుని గ్యాప్ అప్ ఓపెన్ అయింది, వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక 30 to 40 minutes వెయిట్ చేయండి. మార్కెట్ 24,000ని హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఆ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే మనకి పాజిటివ్ ప్రైస్ యాక్షన్ డేటా పాజిటివ్ ఉంది అనుకోండి, అప్పర్ సైడ్కి మనం ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో అప్పుడు ఈ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లోకి వచ్చేసింది, 24,000 కిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో పాయింట్ నెంబర్ 2. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఒకవేళ స్ట్రాంగ్లీ ప్యానిక్ సెల్లింగ్ వచ్చి డౌన్ సైడ్లో స్ట్రాంగ్లీ 23,900 బ్రేక్ చేసింది అండ్ ఇంకా డౌన్ సైడ్ వస్తుంది అంటే అప్పుడు 23,800 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతే ప్రాబబిలిటీ. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది కాబట్టి ఈసారి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మార్కెట్ 23,600 to 23,600 to 23,500 వైపు మార్కెట్ రావచ్చు. సో 23,600-500 మేక్ ఆర్ బ్రేక్ లెవెల్, అంటే మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయాలి లేకుంటే బ్రేక్ అవ్వాలి. ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి, డౌన్ సైడ్లో ఏదైతే ఎంటైర్లీ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ అప్పుడు నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి 23,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 23,600-500 లెవెల్ బ్రేక్ డౌన్ అవుతే. ఓకే, క్లియర్. నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, క్లియర్లీ అర్థం చేసుకోండి. ఇది యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ చార్ట్. సో వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్, డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ ఇండెసిషన్ క్యాండిల్ ఉంది, అంటే దోజీ క్యాండిల్ ఉంది, అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉంది. అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఏదైతే రేంజ్ ఉందో, ఏదైతే మనకు ఆల్మోస్ట్ 4 to 5 days ఒక క్యాండిల్స్ వస్తే మార్కెట్ ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది కాబట్టి ఈ రేంజ్లో ఓవర్ ట్రేడింగ్ చేయకండి, ఫస్ట్ పాయింట్. అండ్ మార్కెట్ ఒకవేళ రేపు పాజిటివ్గా మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ హోల్డ్ చేసింది 24,000 లెవెల్ అంటే ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం పాజిటివ్ సైడ్ ఆలోచిద్దాం. అండ్ అప్ సైడ్ 24,200 24,300 వైపు మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, రెసిస్టెన్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హోల్డ్ చేయలేదు మార్కెట్ 24,000 లెవెల్ దగ్గర అంటే, అండ్ అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక కేసు, ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా సరే ఇదే ప్లాన్ అప్లై చేయండి. మార్కెట్ అప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయ్యి 24,000 లెవెల్ కింద ఉందనుకోండి, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు అండ్ డేటా నెగిటివ్ ఉంటే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ అగైన్ మళ్ళీ 23,800 or 900 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అండ్ అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది, మళ్ళీ స్ట్రాంగ్లీ బౌన్స్ చేసిందంటే అప్పుడు మనం 24,000 or 23,900 అట్లీస్ట్ 23,900 అప్పుడు మార్కెట్ ఒకవేళ 23,900 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ 23,900 పైకి మార్కెట్ కనుక వచ్చింది అనుకోండి, స్ట్రాంగ్లీ అప్పుడు షార్ట్ కవరింగ్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 23,800 అప్పుడు స్ట్రాంగ్లీ సపోర్ట్లకి యాక్ట్ చేస్తున్నట్టు, ఫర్దర్గా అప్పుడు డౌన్ సైడ్ 23,800 బ్రేక్ డౌన్ అయితేనే బెరిష్ ఆలోచించాలి. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ అయితే క్లియర్లీ మీకు చెప్పేశాను. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో పెట్టుకుందాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనం క్లియర్లీ ప్లాన్ చేస్తాం. మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే ఈ 2 క్యాండిల్స్ తర్వాత ఈ క్యాండిల్లో రేంజ్ బ్రేక్ డౌన్ అయింది, బేరిష్ ఉండే వ్యూ మనది. దాని తర్వాత ఇక్కడ కూడా మన వ్యూ బేరిష్ ఉండే, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసింది కాబట్టి వీక్గా కనిపించింది. సో దాని తర్వాత మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ ఒక లో బ్రేక్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బేరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ లో టెస్ట్ చేసింది 54,450 లెవెల్. ఓకే, సో 54,450 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్ లో మనం చూసామనుకోండి 55,000 అండ్ 55,150 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. సో వెయిట్ చేయండి, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ లో కనుక బ్రేక్అవుట్ అవ్వాలి అంటే ఈ రేంజ్ ఏదైతే మనకి 2 క్యాండిల్స్ ఒక లోస్ ఇక్కడ హైస్ ఉన్నాయి, ఈ రేంజ్ ఏదైతుందో అది బ్రేక్ అవ్వాలి. అట్లీస్ట్ 55,300 పైన మార్కెట్లో కనుక బ్రేక్అవుట్ అయితే అప్పర్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ 54,300 లెవెల్, ఇది బ్రేక్ డౌన్ అయితే ఎంటైర్లీ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి రావచ్చు అండ్ ఇక్కడ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ కింద. సో ఈ మధ్యలో రేంజ్ నో ట్రేడింగ్ జోన్, బ్యాంక్ నిఫ్టీలో నో ట్రేడింగ్ జోన్. యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో చూసినా సరే యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా నో ట్రేడింగ్ జోన్. నిఫ్టీలో కూడా రేంజ్ అప్పర్ సైడ్లో కానీ డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే ప్లాన్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్కువగా మార్కెట్ అనేది గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఛాన్స్ ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం చిన్న గ్యాప్ ఉంది అంటే మార్కెట్లో చిన్న స్పేస్ ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. బట్ అదే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఇక్కడ చిన్న స్పేస్ ఉంది, తక్కువ స్పేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేసి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ప్లాన్ చేయండి. అంటే మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అంటే అక్కడ ఆ లెవెల్స్లో రీటెస్ట్ చేస్తుంటే అప్పర్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో అంటే
ఈ ఏరియాలో మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి బ్రేక్అవుట్ అయింది ప్రీవియస్లీ అప్ సైడ్లో. అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాలో హోల్డ్ చేసి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ టాప్స్ అన్నీ కూడా హైస్ అన్నీ కూడా టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అలా అప్ సైడ్కి స్ట్రాంగ్లీ మూవ్ అయింది అనుకోండి, నిఫ్టీ కూడా అప్పుడు స్ట్రెంత్ దొరుకుతుంది, నిఫ్టీ కూడా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయలేదు, అప్పర్ సైడ్లో లెవెల్స్ డౌన్ సైడ్కి రావాలంటే ఇక్కడ ఈ లెవెల్స్ కింద మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే క్లియర్ మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. అండ్ ఎంటైర్లీ ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ డౌన్ సైడ్లో గ్యాప్ మొత్తం కూడా అంటే ఆల్మోస్ట్ 53,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ కోసం ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్లో మనం చూసినట్టయితే సేమ్ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ ఆర్ సేమ్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 3 క్యాండిల్స్ ఒక రేంజ్లో యాజ్ ఆఫ్ నో ప్రైస్ క్లోజ్ అయింది. అగైన్ సేమ్. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి ఈ రేంజ్ ఈ 3 క్యాండిల్స్ ఒక హైస్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయినట్టే హై ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. అండ్ ఈ క్యాండిల్స్లో రెసిస్టెన్స్ ఉంది 78,000 లెవెల్ అండ్ 78,567 లెవెల్. ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అప్పర్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి 76,200 అండ్ 75,864 ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. ఈ మధ్యలో యాక్చువల్ నో ట్రేడింగ్ జోన్. స్టిల్ అయినా సరే మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ దగ్గరలో అంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్లీ పాజిటివ్గా వెళ్ళాలంటే నా వ్యూ వచ్చేసి అట్లీస్ట్ మార్కెట్ 77,600 పైన అట్లీస్ట్ హోల్డ్ చేయాలి ప్రైస్, అప్పుడే పాజిటివ్ అవ్వచ్చు సెన్సెక్స్లో. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ బెరిషే ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, మార్కెట్ ఒకవేళ ఇక్కడ అట్లీస్ట్ 76,500 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో 76,500 కనుక బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పుడు నెక్స్ట్ సపోర్ట్ 76,200 అండ్ దాని తర్వాత 75,800. ఈ రెండు లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంటైర్లీ గ్యాప్ అవుతుందో ఆ గ్యాప్ని మార్కెట్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పాయింట్, ఎప్పుడైనా నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉన్నట్టు, నిఫ్టీ నెగిటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా నెగిటివ్ ఉంటుంది. సేమ్ చార్ట్స్ సేమ్ ప్రైస్ యాక్షన్ అయితే అప్లికేబుల్ ఉంటుంది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 24,000 లెవెల్ దగ్గర 79,000 దగ్గర 80,000 అనుకోండి. అండ్ ఇక్కడ 81,700 ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ మీరు చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 46 ఉంది అండ్ ఇక్కడ తక్కువ ఉంది. అండ్ ఇక్కడ మీరు పుట్ సైడ్ మొత్తం కూడా మైనస్లో ఉంది, అన్వైండ్ అయింది అండ్ ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో స్లైట్లీ మనకి 24,000 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్కి యాజ్ ఆఫ్ నా యాక్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో 24,200 లెవెల్, దాని తర్వాత 24,400 500 లెవెల్ కూడా రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్కి మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది టెక్నికల్లీ అండ్ యాజ్ పర్ డేటా కూడా. ఓకే, సో 23,800 లెవెల్ చార్ట్స్ పైన అండ్ డేటా పరంగా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి 23,800ని. అండ్ డౌన్ సైడ్కి ఇంకా చూసినట్టయితే 23,800 కింద వస్తే 23,500. సో ప్రైస్ 23,800 కనుక బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,500 నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి నిఫ్టీకి 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ మార్కెట్ బులిష్లో కంటిన్యూషన్ అవ్వాలంటే 23,800 బ్రేక్ అవ్వద్దు. ఒకవేళ బ్రేక్ అయ్యింది అంటే మార్కెట్ నెక్స్ట్ 23,600 500 వరకు వస్తుంది. అండ్ 600 500 ఎంత ఇంపార్టెంట్ అంటే మార్కెట్ బ్రేక్ ఆర్ మేక్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్స్ కిందకి వచ్చిందంటే ఎంటైర్లీ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దాని కింద గ్యాప్ ఉంది కాబట్టి. సో ఆ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్, దాని తర్వాత గ్యాప్ ఉంది ఏరియాలో, అది మొత్తం కూడా ఫిల్ చేయవచ్చు. అప్పుడు మార్కెట్ మళ్ళీ 23,150 to 23,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో కోసం. సో క్రిప్టో రిలేటెడ్గా ఆల్రెడీ నేను నిన్న ఒక వీడియో చేశాను. సో డీటెయిల్గా మనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో డీటెయిల్గా మీకు ఇక్కడ ఒక వీడియో చేశాను నిన్న. సో 22 అవర్స్ అవుతుంది జస్ట్. సో డీటెయిల్గా మీరు క్రిప్టో గురించి చూడాలంటే ఈ వీడియోలో వెళ్ళి చూసుకోండి, క్లియర్లీ అర్థమవుతుంది. బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ అండ్ క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి. సో ఏదైతే మనం ప్లాట్ఫామ్ ట్రేడ్ చేస్తున్నామో అది వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా యూఎస్కి సంబంధించిన స్టాక్స్ ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ నాస్డాక్ కూడా ట్రేడ్ చేయొచ్చు, SPY కూడా ట్రేడ్ చేయొచ్చు, SP 500 కూడా ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు మెటల్స్
గోల్డ్ సిల్వర్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. ఎందుకు అంటే మీరు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసి ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటారు ఇండియన్ మార్కెట్స్లో. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ కోసం మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేశారనుకోండి ప్రాపర్ లెవరేజ్ దొరుకుతుంది అండ్ ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ కూడా ఉండదు కాబట్టి అదొక అడ్వాంటేజ్, అదొక బెనిఫిట్. దాన్ని మీరు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి సో ఎటువంటి టెన్షన్స్ ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో డిపాజిట్ కూడా మన INRతోనే అవుతుంది, విత్డ్రాల్ కూడా మనకి INRలోనే అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అదేవిధంగా మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే లింక్ ఏదైతే రెఫరల్ లింక్ ఉందో దాన్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, సో శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్, అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 144 మెంబర్స్ ఉన్నారు, రిఫరల్ మెంబర్స్. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళందరూ కూడా ఇది లాస్ట్ ట్రేడ్ May 1st ఇచ్చాను. సో May 1st ఐ థింక్ May 1st ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడండి 76,600 to 76,700 రేంజ్లో అండ్ SL అండ్ టార్గెట్స్ కూడా పెట్టించాను. సో టార్గెట్స్ అన్నీ కూడా అచీవ్ అయిపోయినాయి. ఓకే, సో దానికన్నా ముందు లాస్ట్ నైట్ ఒక ట్రేడ్ తీసుకున్నాము, అది SL హిట్ అయింది 500 పాయింట్స్. మార్నింగ్ మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసాం, బుల్లిష్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసాం అండ్ అది టార్గెట్స్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 2000+ పాయింట్సే ఇక్కడ మనకి టార్గెట్స్ ఇచ్చింది. అది కూడా చూపిస్తాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో ఈ ఏరియాలో ట్రేడ్ ప్లాన్ చేసాము. సో ఈ ఏరియాలో ట్రేడ్ ప్లాన్ చేసాం అండ్ ఇక్కడనే క్రిప్టో స్కాల్పర్ కూడా నేను ఆన్ చేశాను అనుకోండి. సో క్రిప్టో స్కాల్పర్లో కూడా ఇక్కడ బై సిగ్నల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి బై సిగ్నల్స్ ఉన్నాయి, ఎంటైర్లీ బై సిగ్నల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక సిగ్నల్, ఇక్కడ ఒక సిగ్నల్. అండ్ ఈ ఏరియాలో ప్రైస్ అనేది కన్సాలిడేషన్ జరిగింది అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే అండ్ ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తున్నందుకు సో నేను ఇక్కడ లాస్ట్ నైట్ అంటే బుల్లిష్ ట్రేడ్ తీసుకునే ముందు నైట్ సో ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం షార్ట్ సైడ్, బేరీస్ సైడ్ అండ్ ఇక్కడ 500 పాయింట్స్ SL హిట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మార్నింగ్లో ఫ్లిప్ చేసాం అండ్ ఇక్కడ ప్రాపర్ మనకు సిగ్నల్స్ కూడా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ 76,500 to 600 రేంజ్లో ప్లాన్ చేసాం అండ్ ఇప్పుడు ప్రైస్ చూడండి మార్కెట్ వచ్చేసి ఎక్కడ ఉందో. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ రేంజ్ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూస్తే 2000+ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేది. దీంట్లో అట్లీస్ట్ ఒక 1000 పాయింట్స్ క్యాప్చర్ చేసిన మోర్ దెన్ ఎనఫ్. యాజ్ ఆఫ్ నో కంటిన్యూస్లీ మనం ట్రేడ్ తీసుకునే ఎగ్జిట్ అయిన తర్వాత కంటిన్యూస్లీ సైడ్ వేస్ అయింది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది బట్ ఇంకా వ్యాలిడ్ కాదు. అండ్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందో అనేది క్రిప్టో మాస్టర్ క్లాస్ వీడియోస్లో కూడా నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు క్రిప్టో గురించి డీటెయిల్గా చూడాలి, తెలుసుకోవాలంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడొచ్చు. దాంతోపాటు ప్లేలిస్ట్లోకి రండి. ప్లేలిస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ చూసినా సరే ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్ స్ట్రాటజీస్, ఆప్షన్స్ ట్రేడింగ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. అంటే బిట్కాయిన్లో, ఇథేరియంలో ఆప్షన్ ట్రేడింగ్ కూడా మీరు చేయొచ్చు. దానికి సంబంధించిన స్ట్రాటజీస్ కూడా ఈ ఫోల్డర్లో నేను చేసి పెట్టాను. కావాల్సి వస్తే మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.